ఏ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. R15 ఎక్స్పల్స్ BMW 3 బైక్స్ ఈరోజు. అయితే తన ఫ్రెండ్ అభిలాష్ ఇక్కడ నుంచి జాయిన్ అవుతున్నారు. అండ్ నా కోల్డ్ స్టార్ట్ అనమాట. ఓకే రైట్, మొత్తానికి రైడ్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరిది అడ్వెంచర్, రఫరఫమని కొట్టుకెళ్ళిపోతారు. నేనే స్లోగా పోవాలనే. చూడాలి మరి పూణే వరకు వెళ్ళగలుగుతామా లేదా అన్నది. సో ఒక 10 అవర్స్ రైడ్ అయితే చేస్తాము. ఎక్కడి దాకా వెళ్తే అక్కడ దాకా ఆ రోజు హాల్ట్ అనమాట. అండ్ నా లగేజ్ కొంత ఏమొచ్చి ఎక్స్పల్స్కి ఇచ్చాను, కొంత లగేజ్ నా దగ్గర ఉంది. అసలు మార్నింగ్ లేవగానే నాకు అసలు రైడ్ చేయాలనే అనిపించలేదు. కానీ ఎప్పుడైతే బైక్ ఎక్కానో ఇప్పుడు మంచి జోష్ వచ్చింది. చల్లగా ఉంది, ఎండ ఉన్నా కానీ చెట్ల మధ్య నుంచి రైడ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. వీలి పద పద. మా బాబోయ్, పెద్ద నాటు బ్యాచ్లా ఉన్నారు వీళ్ళు. మోడు వెళ్ళిపోయాడు. బాబ్రే బాబ్రే, ఆగిపోయాము. ఓల్డ్ సిటీ అలాంటి వాళ్ళు కొడుకులు ఎలా లేపుతున్నాడు తెలుసా అసలు వీలి. అబ్బా 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 ఫిదా. డబల్స్ అనమాట, RX 100 ఒక రేంజ్లో లేపుతున్నాడు బుమ్ అని. భయం వేసి ఇంకా ఆగిపోయాం వాళ్ళతో. ఎందుకు ఇంకా తగిలిందనుకో, ఏమైనా చిన్న తగిలినా అందరు మళ్ళీ గొడవ పెడతారు. లైట్లే కొద్దిసేపు ఆగిపోయి వెళ్దాం అనేసి ఆగిపోయినా. గోప్రోలో ఎలా వస్తుందో తెలియదు, ఎలా వచ్చిందో అది తెలియదు, కానీ వేరే లెవెల్. తను వీలీ మాత్రం సూపర్. అసలు మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం. విజయవాడ లెఫ్ట్, పూణే స్ట్రైట్, ముంబై స్ట్రైట్. అమ్మా మొత్తానికి వచ్చినాం అబ్బా. ఎస్, చాలా కష్టంతో ఇంతసేపు పట్టింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ రైడ్ తన ఇంటి నుంచి రోడ్డుకి రావడానికి. అమ్మా బాబోయ్, ఇంకెప్పుడు వెళ్తాం పూణే? ఇంకా ఇక్కడే తిరుగుతున్నాం. ఓకే 494 వెళ్ళాలి మనం, ఆరామ్సే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ బాగున్నట్టుంది.
హైదరాబాద్ టు పూణే 4 లేన్ హైవే ఇది. చాలా అంటే చాలా బాగుంది. కానీ హైదరాబాద్ నుంచి ఈ రోడ్ తీసుకునేటప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడైనా బ్రేక్ అయితే తీసుకుంటాం. లో ఉన్న పిల్లలు అయితే నన్నే చూస్తున్నారు. పూణే హైవే, అదే ముంబై హైవేలే ఇది. వావ్ వావ్ వావ్, బాడీ పెయిన్స్ అంతా మర్చిపోయాయి ఇక్కడ రైడ్ చేస్తుంటే. అన్నీ మర్చిపోయా. జస్ట్ మీ అండ్ మై బైక్ అండ్ ద నేచర్. ఓకే, R15 ఒక స్పోర్ట్స్ బైక్, 2 అడ్వెంచర్ బైక్స్. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటక మళ్ళీ ఎగ్జిట్ తీసుకొని మహారాష్ట్ర ఎంటర్ అవుతాం. బాబురే, కారు పడిపోయింది. 387, ముంబై 537. ఇక్కడే లంచ్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడే లంచ్ చేద్దామంటే మనోడేమో ఇక్కడ బాగోదు, మహారాష్ట్ర ఎంటర్ అయి చేద్దాము అని చెప్పాడు. రోడ్డు మాత్రం వేరే లెవెల్. అయితే స్టార్ట్ అయింది మా రైడ్లో. ఫస్ట్ టైం చినుకులు పడ్డాం. ఈలోపు మేము ఇక్కడైతే లంచ్ చేస్తాం. హోటల్ అయితే పెద్దదే కానీ మనుషులే కనిపించారు. ఏడు బ్రో, బూత్ బంగ్లా లాగా ఉంది. చేసాము పంజాబీ దాబా, బాగుంది ఫుడ్ అయితే. తినేసి టువర్డ్స్ పూణే అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సాయంత్రానికల్లా వెళ్ళిపోతాం పూణే మేబీ. యాక్చువల్లీ కెమెరాలో కనిపించదు కానీ బోల్డ్ అని ఉన్నాయి అటువైపు విండ్ టర్బైన్స్. అమ్మో అమ్మో, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. రోడ్లన్నీ ఇలానే ఉన్నాయి అన్నమాట. ఒక లాస్ట్ ఒక 20 km 25 km నుంచి ఇలానే ఉంది రోడ్డు, ఫుల్ గుంతలు గుంతలతో.
పూణే 346. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వెళ్దామా? చూడమన్నాడు అంతే. ఓహో, ఓకే ఓకే. ఇలాంటివి చాలా ఉంటాయిలే. కాకపోతే ఇక్కడ గడ్డి బాగుంది బ్రో, మనం అక్కడ ఆగినాము. నేను అదే చూసుకుంటూ స్లోగా వస్తున్నా. ముందుకు పోదా, ఇంకా 10 రోజులు అదే కదా. రైట్. క్లౌడ్స్ చాలా బాగుంది. పూణేకి ఇంకో 250 km దూరంలో ఉన్నా. 230 ఎంతో దూరంలో ఉన్నాం. ఏమో కానీ డైలీ లాంగ్ రైడ్స్ బుర్రపాడైపోతుంది. క్లౌడ్స్ బ్యూటిఫుల్. ఎవ్రీడే ఏదో ఒక కొత్త నేచర్ అయితే మాకు కనబడుతుంది. న్యూ, సంథింగ్ న్యూ. వావ్ వావ్ వావ్. నాకు అడ్రస్ అవునా? బ్యూటిఫుల్ నేచర్. సో బ్యూటిఫుల్. ఇది చూస్తుంటే ఎగ్జాక్ట్లీ పెందుర్తి టు సబ్బవరం వెళ్ళే రోడ్ లాగా ఉంది. లెఫ్ట్ తీసుకుంటే వేపకుంట జంక్షన్ వస్తుంది కదా, అలానే ఉంది. కానీ వీఆర్ ఇన్ మహారాష్ట్ర. అవతల స్కై లైట్స్. మేమైతే పూణే స్కిప్ చేస్తున్నాము, డైరెక్ట్గా సతారా సిటీకి పెట్టేశాము. డైరెక్ట్గా వజ్రాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదామని. సో సతారాకి అయితే లొకేషన్ పెట్టుకున్నాం. ఇప్పుడు పూణే అయితే స్కిప్ చేసాం. ఇంకా వై టు గో పూణే, డైరెక్ట్ సతారా వెళ్ళిపోతే టైం సేవ్ అయ్యిద్ది కదా అని. సో మనం హైవే నుంచి కిందకు వచ్చాం. అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచో ఇంకా ముందుకా. లొకేషన్ అయితే నేను ఎట్టలేదు, మామ ఎట్టాడు. మామని ఫాలో అయిపోవడమే. ఓ, ఇక్కడ అందరూ ర్యాష్ డ్రైవర్లే, మనకేమో అది తెలియదు. ఇదే పందర్పూర్ అంతా ఇటే. పా, ఏముందబ్బా స్కై మాత్రం విత్ లైట్స్తో. వా 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 వా. ప్రతి సీను క్లైమాక్స్ లాగుంది. అమ్మా, వేరే లెవెల్ అబ్బా. మీకు గోప్రో న్యాయం చేస్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం కళ్ళ నిండా సాటిస్ఫాక్షనే. వావ్. ఒక్క
ఒక్కసారి చూడు మామా. బ్యూటిఫుల్ అసలు. ఏమైనా ఉందా గాయ్స్? అసలు లవ్వే. మామా బాబ్రే, ఏమైనా ఉందా అసలు? బూమ్ బూమ్ బూమ్. బ్యూటిఫుల్ బైక్ విత్ బ్యూటిఫుల్ నేచర్. బాబ్రే, ఏముంది గాయ్స్ స్కై అయితే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్కై. వేరే అంటే వేరే లెవెల్. ఏకదమ్ ఉంది రోడ్ అయితే. రైడర్కి ఏం కావాలో అది కరెక్ట్గా ఉంది అసలు. ఇలా ఉంటే ఎంత దూరం అయినా వెళ్ళిపోతాను నేనైతే. అసలు కెమెరా ఆపబుద్దే కావట్లేదు, అలా అనిపిస్తుంది. కెమెరా న్యాయం చేస్తుందో లేదో తెలియదు, కానీ రియల్ టైంలో అయితే వేరే లెవెల్ ఉంది. పెట్రోల్ బంక్స్ అయితే మా లెఫ్ట్ సైడ్ ఎక్కడ కనిపించలేదు. మనోడికి లో ఫ్యూల్ ఉందన్నమాట. ఇక్కడ లోకల్స్ని అడిగితే మెయిన్ రోడ్ మీద కాకుండా కొంచెం లెఫ్ట్కి వస్తే ఊరు మీద ఒక బంక్ ఉంటుంది, అక్కడ కొట్టించుకోండి అని చెప్పారు. సో మేబీ ముందుకెళ్తే డైవర్షన్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఫ్యూల్ కొట్టించిన తర్వాత మళ్ళీ మనం ఈ రోడ్ ఎక్కుతాం. ఇప్పుడు ఫ్యూల్ కోసం అటు వెళ్తున్నాం అనమాట. ఇక్కడెక్కడ డైవర్షన్ అంట. ఈ నీడ్ టు టేక్ డైవర్షన్. మేము ఇద్దరే ఉన్నాం, ఇద్దరే. రెండు బైక్స్. కేవలం మా కోసమే రోడ్డు ఉన్నట్టుంది.
ఇప్పుడు రాములా ఉన్న హరీష్ ఇప్పుడు రెమో అయిపోతాడు లైటింగ్లోకి వెళ్ళగానే. అది గో నేను చెప్పానా లిటరల్గా రోడ్డు నా కోసం నేను హరీష్ కోసమే వేసినట్టుంది. ఒక్క లేడు రోడ్డు మీద. ఓ ఆ లారీ అంకుల్ ఉన్నారు, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అక్కడ లెఫ్ట్ అని చూపిస్తుంది మాయ, కాకపోతే మన మ్యాప్లో అయితే రైట్ అని చూపిస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కడమే. అదే మాయ యాక్చువల్లీ ఈ కింద నుంచి వెళ్ళిపోతే నాకు తెలిసి ఇది షార్ట్ కట్ అనుకుంటా మాయ. ఇది లాంగ్గా చూపిస్తుంది. ఇగో కింద ఇలా స్ట్రైట్ ఉంది కదా రోడ్డు. ఇలాగైనా అదే పాయింట్, ఇలాగైనా అదే పాయింట్. ఏం చేద్దాం అంటే ఇది బాగుంది కదా రోడ్డు, అది కొట్టేద్దామా? ఓకే. ముందు పైన ఉన్నాడా? ఇప్పుడు దాకా బాగానే వచ్చాము, ఇప్పుడు డౌట్ వస్తుంది. కాదు ఏమైనా చెప్పాలంటే చెప్పు. ఆల్రెడీ ఒక డైలాగ్ వేసాను ఇందాకలే. చూడు హరీష్మా ఇప్పుడు ఎలా వస్తాడు. 1 2 3 యాక్షన్. వావ్. మనోడు మెరిసిపోతాడుగా. మధ్యలో కొన్ని బైక్స్ నడుపుతున్నారు అని చెప్పి నేను మనోడు ఆ 2 లైన్ల మధ్యలో మనోడు, నేను ఆ సెంటర్ లైన్లో తను. అదే మాదే రోడ్, ఇంకా అట్లా అలాగ వచ్చాను. నాకైతే ఎనర్జీ ఉంది బ్రో. ఇంకా రూమ్ లేదు, గతి లేదు, ఇంకా పోవడానికి లేదు. ఇంకా 160 కిలోమీటర్లు. 120 ఉంది. 120 మనం పోదామా లైట్స్ ఏదైనా హైవేలో ఏదైనా కనిపిస్తుంది చేద్దాం. ఇంకో 1 అవర్ ఏం చేస్తావు? 8:30 అయింది. ఇప్పుడు చేసేద్దాం డిన్నర్ చేసి ఫుడ్ ఎక్కడ తినేద్దాం. ఫస్ట్ ఎక్స్పల్స్ వెళ్తుంది, సెకండ్ BMW, తర్వాత మనది. భలే ఉంది అసలు. మంచి వైబ్ అయితే ఇస్తున్నారు. కార్లో అతను హార్న్ కొట్టి మరి మాకు హైఫై చెప్తున్నాడు. వేరే లెవెల్లో కనిపిస్తున్నాం అసలు. మేము ఇలా 3 బైకులు వేసుకొని, రైడింగ్ గేర్ వేసుకొని, ఏపీ బళ్ళు దట్టు నెక్స్ట్ లెవెల్. ఆ మెయిన్ హైవే నుంచి అయితే మనం సతారా వైపు, సర్వీస్ రోడ్ వైపు వచ్చాము. ఇక్కడెక్కడ భోజనాలు పెడుతున్నారట వినాయక చవితిది. సో అది మీరు తినేసి పోవచ్చు అంటే మేమైతే వచ్చాము. చూద్దాం మరి ఎట్లాంటి ఫుడ్ పెడతారో. वीडियो करता है
सर सिर्फ एक रोटी हाँ बस थैंक यू सो मच ठीक है इनफ सर थोड़ा बहुत ओके माया तीन माया ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో తెలుసా అసలు. పకోడీ, రోటీ, వంకాయ కూర, బిర్యానీ, ఎవ్రీథింగ్. కనిపించాలంటున్నాడు ఫ్రేమ్. महाराष्ट्र का आदमी यहाँ बात करो महाराष्ट्र का आदमी है ना गणपति दिखाता हो नहीं चाहिए ज़्यादा हो गया दाल వీళ్ళే మాకు ఫుడ్ పెట్టింది ఫుడ్ అయితే అద్దరిపోయింది. పూణే హైవే నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత హోటల్స్ ఏం కనిపించట్లేదు అనమాట తినడానికి. అప్పుడు మాయం వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడ హోటల్స్ ఏమైనా ఉన్నాయా తినడానికంటే అదంతా ఎందుకు మేము అదే ఇక్కడ ఫుడ్ పెడుతున్నాము వినాయక చవితి సందర్భంగా, రేపు అనుపు కార్యక్రమం ఉంది, ఇవాళ ఫుడ్ పెడుతున్నాము ఇక్కడే తినేయండి అనేసి. మస్తుంది ఫుడ్ మాత్రం, హోమ్లీ ఫుడ్ పర్ఫెక్ట్. అసలు 8 రకాలు అనుకుంటా పెట్టింది. మనస్ఫూర్తిగా తిన్నాము. ఇప్పుడు నిద్ర రాకుండా 2 hours రైడ్ చేయాలి మేమైతే. అండ్ వాళ్ళు నాకు ఫుడ్ పెట్టినప్పుడు నాకు కలేజా మూవీ గుర్తొచ్చింది. అందులో ఫుడ్ పెట్టిన తర్వాత బల్ని ఇప్పుకెళ్ళిపోతారు కదా అక్కడ ఫుడ్ పెట్టిన వాళ్ళు. నాకు అలానే అనిపించింది. బ్రో స్టార్టింగే ఫుడ్ పెట్టినప్పుడు బ్రో ఏంటి బ్రో జాగ్రత్త బల్లు అయిపో కన్నయ్య బ్రో, లేకపోతే ఇప్పుకు వెళ్ళిపోయారు అనుకో ఏంటి పరిస్థితి అని. నేనైతే బండి వైపే చూస్తున్నా, ఎవరు లేరు. యాక్చువల్లీ నా కో రైడర్స్ కూడా లేరు నాతో. BMW వెనకాల ఉంది, ఎక్స్పల్స్ ముందు వెళ్ళిపోయింది. సో నేను మధ్యలో ఉన్నాను. ఓకే వెనకాల ఒక బైక్ వస్తుంది, అది BMWనే అనుకుంటున్నాను. కాదు 4-wheeler. అక్కడ ఫ్యూల్ కొట్టిస్తున్నా ఈ గ్యాప్లో మనోడు వెళ్ళిపోయాడు ముందుకి. నాతో పాటే BMW ఉండాలి, తను స్లోగా వస్తున్నాడు వెనకాల. సో నాకు కొంచెం పెయిన్ వస్తుందని నేను కొంచెం స్పీడ్ తీసుకున్నా, ఇద్దరి మధ్యలో అయిపోయా. ఇప్పుడు ఎక్స్పల్స్ ఎంత దూరం ఉందో తెలియదు, ముందుకే ఉంది, ఎంత దూరంలో ఉందో తెలియదు. ముందున ఒక బైక్ వెళ్తుంది, అదేనేమో ఎక్స్పల్స్. రెడ్ కలర్ లైట్, టైల్ లైట్ వెలుగుంది. చూద్దాం, మన రైడరే ఎక్స్పల్స్. కానీ వెనకాల BMW ఇంకా వచ్చిందా లేదా అన్నది తెలియదు. వెనకాల అయితే 4-wheeler వస్తుంది. సో మేమిద్దరైతే మీట్ అయినట్టే, తను ముందే వెళ్తున్నారు. వెనకాల BMW వస్తే సెట్, ముగ్గురు కలిసి రైడ్ చేయొచ్చు. ఇంకా బ్యూటిఫుల్ కౌస్ వచ్చింది. కొంచెం నిద్రపోయింది ఇప్పుడు. మొత్తం నైట్ అయిపోయింది. రేపు ఎలాగో వస్తాం కదా, మ్యాక్సిమం ఇటువైపే వస్తామేమో నాకు తెలిసి. సతారా సిటీ, అదంతా సతారా సిటీ అన్నమాట. మన ఎదురుగా కనబడేది సతారా సిటీ మొత్తం అన్నమాట. ఫైవ్ KMలో మా స్టే అయితే ఉంది. సతారా వచ్చాము. ఇదంతా సతారా సిటీ అన్నమాట.
సతారా అనేది ఒక డిస్ట్రిక్ట్ అనుకుంటా. నేను రేపు కన్ఫర్మ్ చేస్తా. నాకు తెలిసినంతవరకు సతారా ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ అనమాట. 2.2 km అవే మా స్టేక్ అయితే. నిద్ర ఒక రేంజ్లో వచ్చేస్తుంది. ఎలా ఉందంటే నేను బైక్ని నడపట్లే, బైకే నన్ను తీసుకెళ్తుంది యాక్చువల్లీ. తెగ తిరిగేస్తున్నాం సతారా సిటీ అంతా. టైం 1 అవుతుంది, ఇంకా తిరుగుతూనే ఉన్నాం. మొత్తానికి వచ్చాం. లొకేషన్కి అయితే వచ్చాం.